భీమవరం వేదికగా జగనన్న విద్యా దీవెన నిధులు సీఎం జగన్ బటన్ నొక్కి తల్లుల విద్యార్థుల ఉమ్మడి ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు. వేలాదిగా జనం విద్యార్థులు జగన్ అభిమానులు సీఎం బహిరంగ సభకు తరలివచ్చారు. సీఎం జగన్ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ భీమవరం నుండి అందిస్తారు. విద్యా దీవెన పథకానికి సంబంధించి విద్యార్థులకు ఈ త్రైమాసికానికి సంబంధించిన లబ్ధిని విడుదల చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి భీమవరం చేరుకొని భీమవరం వేదిక కూడా దీన్ని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం భీమవరంలో వేదిక ప్రాంగణం వద్ద ఉన్నాం. లోతరన్ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి జగనన్న విద్యా దీవెన విడుదల వేదిక వద్ద పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ వచ్చారు. వారితో పాటు విద్యార్థులు వేలాది మందిగా తరలించినటువంటి పరిస్థితి కూడా ఉంది. భీమవరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 50,000 మంది వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అలాగే ఇతర నేతలు జన సమీకరణ పెద్ద ఎత్తున చేస్తున్న నేపథ్యంలో ఇక్కడికి విద్యార్థులు కానీ ఇతర ప్రజానీకం కానీ తరలి వస్తున్నారు. మొత్తం పెద్ద ఎత్తున కూడా ఈరోజు 584 కోట్ల రూపాయల విద్యా దీవెన నిధులను నేరుగా తల్లులు అలాగే విద్యార్థుల జాయింట్ అకౌంట్లలోకి ఈరోజు సీఎం బటన్ నొక్కి విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఈ గ్రౌండ్ వేదికగా కూడా లోతరన్ గ్రౌండ్ వేదిక కూడా వేలాది మందిని ఈరోజు విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. పెద్ద ఎత్తున వస్తున్నటువంటి జనాలకు సంబంధించి ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇక్కడ అంటే ఏదైతే జిల్లాలు ఏర్పడిన తర్వాత తొలిసారి భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి ఈ వేదికకు జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి కొత్త జిల్లా కేంద్రానికి ఎటువంటి వరాలు ప్రకటిస్తారనేది కూడా ఎన్నికల ముందు ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే మరోవైపు ఇక్కడ స్థానిక నేతలు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ఎలా జరగబోతుంది కార్యక్రమం? జరుగుతుంది కార్యక్రమం అన్ని జగన్ చేస్తున్న పథకాలన్నీ చెప్తే మొత్తం పకడ్బందీగా మొత్తం జనంతా కోలాహలంగా సముద్రం కింద వచ్చి జనం పార్టిసిపేట్ చేస్తారు. విద్యార్థులకి ఇటు అమ్మఒడి కానీ అలాగే జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కదా, వాళ్ళంతా సంతృప్తిగా ఉన్నారనుకోవచ్చు. పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు. ఆ జగనన్న విద్యా దీవెన వల్ల ఈ రోజు చదువుకోవడానికి మన క్యాస్ట్ అంతా మధ్యంతా లేనంతా మీడియం క్లాస్ అంతా చదువుకోవడానికి బాగా ఉత్సాహపడుతుంది. దానివల్లే ఉంది అంత చదువుకోవడానికి అంతకుముందు లేదు. అంతకుముందు ఏ ప్రభుత్వం కూడా ఇంతలా చేయలేదు, విద్యాదీవెన అనేది ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి జనం అంతా విద్యార్థులంతా ఏకమైన మొత్తం పార్టిసిపేట్ చేస్తున్నారు. వైసీపీ శ్రేణులు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అటు అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఇలాగా అనేక విధాలుగా విద్యార్థులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మేలు చేస్తుంది కాబట్టి ప్రజలందరి మద్దతు కూడా తమ పార్టీకి ఉంటుందంటూ వారు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉదయం 10:40 నుంచి 12:40 వరకు సీఎం జగన్ భీమవరంలోనే ఉండి భీమవరానికి సంబంధించినటువంటి నేతలతో కూడా భేటీ కాబోతున్నారు. అనంతరం మధ్యాహ్నం 1:30 బయలుదేరి ఆయన వెళ్ళబోతున్న నేపథ్యంలో దాదాపు 2,500 మంది పోలీసులతో భీమవరంలో బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఆందోళన చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వారిని కూడా గృహ నిర్బంధం చేశారు. ఓవైపు అంగన్వాడీలు, మున్సిపాలిటీ కార్మికులు, పంచాయతీ కార్మికులు ఈ విధంగా అనేక మంది సమ్మెబాట పట్టారు. వారందరి నిరసన శాఖ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అడ్డు రాకుండా పోలీసులు అయితే పకడ్బందీగా బందోబస్తు చేసినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం నుంచి.